నమస్కారం. నేను గతంలో ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ అనే బుక్ గురించి వీడియో చేశాను. అది డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్పాను. అది నేను హైలైట్ చేసిన బుక్కే పెట్టానన్నమాట. అంటే మామూలుగా బుక్ మొత్తం చదవడానికి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఒక 50 గంటలు పడితే నేను హైలైట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకోవడానికి మీకు 1 అవర్ లోపే సరిపోతుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు ఇట్లా రకరకాలుగా మధ్యలో రెడ్ కలరు లేదా బ్లూ కలరు ఇట్లా హైలైట్ చేయడం జరిగింది. అయితే దీని గురించి డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్లో చదవగలిగిన వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో కూడా నేను బుక్ లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి బుక్ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ఈ బుక్లో ముందు మాట రాసిన వాళ్ళు ప్రవేశిక వేరే ఒక డాక్టర్ రాశాడు. ఈ బుక్ ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ బుక్, ఈ మిరాకిల్స్ రాసింది డాక్టర్ బ్రూస్ ఫైఫ్ అయితే దానికి ముందు మాట రాసింది డాక్టర్ జాన్ కబరా. ఇతను సైన్స్లో పిహెచ్డి చేశాడనమాట, అంటే మెడికల్ పిహెచ్డి. సో ఆయన ఏమని రాశాడు అంటే, ఇంగ్లీష్ వెర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. తెలుగులో ట్రాన్స్లేషన్ ఏముంది అంటే, ప్రవేశికలో ఈ పుస్తకంలో అంటే ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ పుస్తకంలో పాఠకుడు అన్ని సంతృప్త కొవ్వులు అనారోగ్యకరమైనవి కాదని తెలుసుకుంటాడు. అంటే జనరల్గా శాచురేటెడ్ ఫ్యాట్ అంటే అది అనారోగ్యము, మంచిది కాదు అని ఉంటుంది కదా. అయితే అన్ని శాచురేటెడ్ ఫ్యాట్స్ అలాంటివి కాదు, కొబ్బరి నూనె గురించి అది మంచిది అని తెలుసుకుంటాడని చెప్పారనమాట. వాస్తవానికి మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపే సంతృప్త కొవ్వుల ఉపసమూహం ఉంది. అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నీ మంచివి కాకపోయినప్పటికీ కొన్ని శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆరోగ్యాన్ని మేలు చేసేవే ఉంది అనేది ఈ పుస్తకంలో తెలుస్తుంది అన్నమాట. కథ మనోహరంగా ఉంది మరియు మీ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ బుక్ అద్భుతాలు అంటే ఈ పుస్తకము అనేది ఒక అద్భుతమైన కథ లాంటిదన్నమాట. అయితే కేవలం కథ మాత్రమే కాకుండా నిజంగా మీ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. అట్లాగే ఈ పుస్తకాన్ని చదవడానికి సమయం తీసుకునే వాళ్ళు ఈ సంతృప్త కొవ్వులు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని తెలుసుకుని ఆశ్చర్యపోవచ్చు. అంటే ఈ బుక్ చదివిన వాళ్ళు అరే శాచురేటెడ్ ఫ్యాట్స్ మంచి కావనుకున్నామే కానీ ఇవి చాలా మంచి ఆరోగ్యానికి అని ఆశ్చర్యపోతారని కూడా ఆయన ముందు మాటలో రాశాడనమాట. ఎట్లాంటి వాళ్ళంటే పర్చూరి మల్లిక్ లాంటి వాళ్ళు అనమాట. అట్లాగే కొబ్బరి నూనెలో కనిపించే సంతృప్త కొవ్వులు వాస్తవానికి మీకు మంచివి, ఇది మీకు ఆశ్చర్యం కలిగించకూడదు. అంటే కోకోనట్ ఆయిల్లో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ వాస్తవానికి చాలా మంచివి. అయితే మీరేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట, అది నిజమే అనమాట, అది చాలా కామన్ ఫ్యాక్ట్ అని చెప్తున్నారు. అట్లాగే కొబ్బరి నూనెను ఉపయోగించేవారు మంచి ఆరోగ్యం యొక్క అద్భుతమైన స్థాయిని ప్రదర్శిస్తారు. అంటే కొబ్బరి నూనెని రెగ్యులర్గా వాడితే మంచి ఆరోగ్యముతో పాటు అద్భుతమైన స్థాయికి వెళ్తారు. అంటే ఆరోగ్యంలో కూడా మామూలు ఆరోగ్యం కాకుండా మంచి ఆరోగ్యం ఉంటుంది. అయితే నేను వాడే కొబ్బరి నూనె ఈ కలర్ ఇలా ఉంటుందండి. ఇది నాన్ సెడిమెంటరీ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇట్లా ఇది 100% క్లియర్గా ఉండే కోకోనట్ ఆయిల్. ఇందులో సెడిమెంటేషన్ కానీ ఇది కానీ ఉండదు. కోల్డ్ ప్రెస్లో ఇట్లాంటి ఆయిల్ మీకు మంచి కంఫర్టబుల్గా రిజల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఆయిల్ వాడుకోండి. సో నెక్స్ట్ పాయింట్కి వస్తే, అంటే కొబ్బరి నూనె బాగా లేకపోతే రిజల్ట్ రాదనమాట, అది కొబ్బరి నూనె ఫాల్ట్ కాదనమాట. అట్లాగే కొబ్బరి నూనెలో అధిక ఆహారం తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని మరియు గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ సమస్యలు మరియు ప్రోస్టేట్ సమస్యలు తక్కువగా ఉన్నాయని చూపిస్తారు. అంటే కొబ్బరి నూనె ఎంత ఎక్కువగా వాడితే అంతంగా ఆరోగ్యంగా ఉన్నారని, అట్లాగే గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, జీర్ణాశయ సమస్యలు కానీ, ప్రోస్టేట్ సమస్యలు కానీ తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది అన్నమాట ఈ బుక్ చదివినాడు.
సో కొబ్బరి నూనె వల్ల ఆ జబ్బులు తగ్గుతున్నాయని తెలిసింది. అట్లాగే కొబ్బరి నూనె రక్త కొలెస్ట్రాల్ని పెంచుతుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని చూపించే అధ్యయనాలు పేలవంగా ఆలోచించబడ్డాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మామూలుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పరుచూరి మల్లిక్ గారు ఏమన్నారు, కొబ్బరి నూనె వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ పెంచుతుంది, దానివల్ల గుండె జబ్బులు వస్తాయి. ఆయన నాకే ఛాలెంజ్ చేశారు. అయితే ఇదంతా అవాస్తవము అని చెప్పి ముందు బాటలో ముందే ధైర్యంగా డిక్లేర్ చేశారనమాట. గుండె జబ్బులని కొబ్బరి నూనె తగ్గిస్తుంది, పెంచదు, గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ప్రతికూల ప్రచారంతో కళ్ళు మూసుకున్న ఆహార నిపుణులు మరియు వైద్య ప్రతినిధులు కూడా గుండె ఆరోగ్యకరానికి పాలీ అన్సాచురేటెడ్ నూనెలకు మారడాన్ని సమర్థించారు. ఈ ప్రచారం అన్ని సంతృప్త కొవ్వులను సాధారణ విషయంగా ఖండించింది. అయితే కొబ్బరి నూనెకి వ్యతిరేక ప్రచారం చేసేవాళ్ళు, ఆహార నిపుణులు, డాక్టర్స్ ఏం చేశారంటే, గుండె ఆరోగ్యానికి పాలీ అన్సాచురేటెడ్ నూనెలకి మారండి, వాటి వల్లనే గుండె జబ్బులు తగ్గుతాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే కోకోనట్ ఆయిల్ లాంటివి వాడితే గుండె జబ్బులు పెరుగుతాయి అని చెప్పి కొబ్బరి నూనెని ఒక విషయంగా ప్రచారం చేశారు. ఇది కేవలము ఒక దురుద్దేశపూర్వకమైన ప్రచారమే అని చెప్పి ఈ పుస్తకం ముందు మాటలో రాయడం జరిగిందనమాట. అంటే ఎంత ధైర్యంగా రాశారో మీరు ఆలోచించండి. నెక్స్ట్, సంతృప్త కొవ్వులు 2 ప్రాథమిక వర్గాలుగా వర్గీకరించబడ్డాయనే వాస్తవాన్ని పాఠకుడు బాగా అభినందించగలడు. లాంగ్ చైన్ కొవ్వులు మరియు షార్ట్ అండ్ మీడియం చైన్ కొవ్వులు. అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. దీన్ని ఒకటి ఏంటంటే లాంగ్ చైన్ ఫ్యాట్స్, రెండోది షార్ట్ చైన్ ఫ్యాట్స్ అండ్ మీడియం చైన్ ఫ్యాట్స్ అన్నమాట. మనకి కోకోనట్ ఆయిల్లో ఉండేది మ్యాక్సిమం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని అట్లాగే కొబ్బరి నూనె వాడకం వల్ల జననేంద్రియాల్లో హెర్పిస్, హెపటైటిస్ సి మరియు హెచ్ఐవి చికిత్సగా ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో పరీక్షించబడుతుంది. క్లినికల్ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంటే ఈ పుస్తకం రాసి చాలా పాతది కదా, 20 ఏళ్ళ క్రితం అనమాట. ఇప్పుడైతే వీటికి ప్రూవ్ అయిపోయిందనమాట. కోకోనట్ ఆయిల్ వల్ల ఈ మర్మ అవయవాల్లో హెర్పిస్ కానీ, ఇతరత్ర ఫంగస్ కానీ, హెపటైటిస్ సి కానీ, హెచ్ఐవి కానీ బాగా ఫలితంగా ఉంది. అయితే ముందు మాట చాలా ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ నేను హైలైట్ చేశాను అనమాట. ఇంగ్లీష్ బుక్లో ప్రీఫేజ్ అంటాం కదా, ఈ హైలైటెడ్ పాయింట్స్, ఇట్లాంటి హైలైటెడ్ పాయింట్స్ ప్రతి పేజీలో ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పుకోవచ్చు. మళ్ళీ మీరు ఈ బుక్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.